ఒక గొప్ప గ్రీక్ ఫిలాసఫర్ ఒక మాట అన్నారు. ఇట్ ఈస్ నాట్ వాట్ హ్యాపెన్స్ టు యూ బట్ హౌ యూ రియాక్ట్ టు ఇట్ యాక్చువల్లీ మ్యాటర్స్ అని. అంటే నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, విధి నీ తలరాత ఎలా రాసింది, నీ చుట్టూ ఉన్న సర్కమ్స్టెన్సెస్ నిన్నెంత ఇబ్బంది పెడుతున్నాయి, ఇవన్నీ కాదు, వాటిని నువ్వు ఎలా స్వీకరిస్తున్నావు, వాటిని నువ్వు ఎలా తీసుకుంటున్నావు అనేది యాక్చువల్గా ఇంపార్టెంట్. అంటే మన ఎక్స్టర్నల్ సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉన్నా, మన చుట్టూ ఏం జరుగుతున్నా నిశ్చలంగా బ్యాలెన్స్డ్గా ఉండి అన్నీ ఒకే రకంగా పాజిటివ్గా స్వీకరించే శక్తి ఎక్కడుంది అంటే అది కేవలం మనలోనే ఉంది, మన మైండ్లోనే ఉంది. ఇది రాసి పెట్టుకోండి, అది కేవలం మన మైండ్లోనే ఉంది. మనం ఏదనుకుంటే అయ్యే శక్తి మనిషికి ఉంది అంటాం, కానీ ఆ శక్తిని ఎవరు ఆపుతున్నారు, ఎవరు దాన్ని కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు దాన్ని పక్కన పెట్టేస్తున్నారు అంటే అది మనలో ఉన్న ఆ భయంకరమైన బాధ. మనకి ఇలా జరిగిపోయిందేమో, మనం చేయలేకపోతున్నామేమో, అలా మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం చాలా బలహీనం అయిపోతాం. ఆ బలహీనతని తీసి పక్కన పెట్టేయండి. ఈరోజు ఒకటి అనుకోండి, నా పర్మిషన్ లేకుండా నా జీవితంలో ఏ ఎక్స్టర్నల్ పవర్ వర్కౌట్ అవ్వదు. నా జీవితానికి మొత్తం రాత రాసేది నేనే, దాని కర్త కర్మ క్రియ మొత్తం నేనే, దానికి పూర్తిగా నేనే బాధ్యత వహిస్తాను అనుకుని ప్రతిరోజు మొదలెట్టండి. టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ, యాక్సెప్ట్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. ఆటోమేటిక్గా మన మీద మనకు నమ్మకం పెరుగుద్ది, మన మీద మనకి కాన్ఫిడెన్స్ వచ్చింది, ధైర్యం విపరీతంగా వచ్చింది. తర్వాత ముందుకు పరిగెట్టడం మొదలెట్టండి. ఎక్కడ ఆగొద్దు, ఎక్కడ వెనక్కి తిరిగి చూడొద్దు. ఈ కరోనా టైంలో గత 3-4 నెలల నుంచి చాలామంది యువత ముఖ్యంగా జీవితం ఆగిపోయిందేమో, అక్కడే నిలబడిపోయామేమో, ముందుకు వెళ్ళలేకపోతున్నామేమో అనే నిరాశ అనేది ఒకరోజు 2 రోజులు బాగానే ఉంటున్నారు, కానీ ఏదో ఒక రోజు వాళ్ళు అనుకున్న టార్గెట్ గుర్తొస్తుంది, వెంటనే నిరాశ పడిపోయి నీరు గారిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అలా ఉండొద్దు. మీకు నిరంతరమైన అనితరమైన శక్తి ఉంది. ఎంత కాలమైనా ఎన్ని రోజులైనా ఈ శక్తి మీలోంచి వెళ్ళిపోదు. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో కొన్ని బయట పరిస్థితుల వల్ల అవి మరుగున పడిపోయాయని మనకు అనిపిస్తూ ఉంటుంది. అదేమి ఉండదు. మళ్ళీ బయట తీయండి, మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయండి. అండ్ మిగతా ఏమీ నమ్మొద్దు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమీ కాదు. మన శక్తి మొత్తం మనలోనే ఉంది. ఆ శక్తి ఎంత అనుకుంటే, ఏదనుకుంటే అది సాధించే శక్తి, ఏ లక్ష్యం అనుకుంటే అది చేసే శక్తి, ఏదనుకున్నా సరే దాన్ని గట్టిగా నమ్మండి. మనల్ని మనం నమ్మాలి ఫస్ట్, అండ్ దాని పట్ల అంకిత భావంతో పనిచేయాలి. ఆటోమేటిక్గా సర్కమ్స్టెన్సెస్ అన్నీ మనకు అనుకూలంగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేస్తున్నా ఏంటంటే, ఎవరో ఒకళ్ళు అంటూ ఉంటారనమాట, నేను బాగా చదువుదాం అనుకుంటున్నాను, పరిస్థితులు సహకరించట్లేదు, నేను అది సాధిద్దాం అనుకుంటున్నాను, పేరెంట్స్ వద్దంటున్నారు, ఇట్లా చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి. కానీ ఒకటి గ్రహించండి, ఎన్ని ప్రతికూలాలు ఉన్నా మన లక్ష్యాన్ని మనం వదిలిపెట్టకూడదు, మనల్ని మనం మర్చిపోకూడదు. మనల్ని మనం మర్చిపోతే, మన టార్గెట్స్ని మనం మర్చిపోతే మనం ఉన్నా లేనట్లే. కాబట్టి ఇప్పటి నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. మనం దేనికోసం ఉన్నాం, మన యూనిక్నెస్ ఏంటి, దానికోసం మనం ఏం కృషి చేస్తున్నాం అని ఆలోచించుకోండి. ఒకటే, మన శక్తి మనకుంది, దాని మీదే మనం ప్రయాణం సాగిద్దాం.